వారందరికీ వందనములు. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూక్ చాప్టర్ 12. లూకాసు వార్త 12వ అధ్యాయం. Luke 12 15 to 21 verses 15 to 21. 15వ వచనం నుంచి 21 వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. విల్ రీడ్ ఇట్ ఇన్ ఆల్టర్నేటివ్ వే. 12:15 వచనం నుంచి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. ఇరవై కలిసి చదువుదాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఈ అలాగనే ఉండునని చెప్పాను. దేవుడు తన ప్రజలను, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇరవై కలిసి చదువుదాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఈ అలాగనే ఉండునని చెప్పాను. దేవుడు తన ప్రజలను ఏది ప్రాముఖ్యమైనటువంటి అంశమో వాటి గురించి ఆలోచన చేయాలని కోరుచున్నాడు. ఏది ఎల్లప్పటికీ ఉండి ఏది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందో, స్థిరమైనటువంటి విలువనిస్తుందో దాని మీద దృష్టి పెట్టమంటున్నాడు. దేవుడు మన ఎడల ఆయనకున్న తలంపు ఏంటంటే, మనకి ఏది జరిగినా కూడా ఏదో తాత్కాలికంగా, టెంపరల్గా, అదేదో కొద్దిగా వాటి ఆశీర్వాదం అట్లా ఉండి అది అక్కడితోనే అయిపోవాలనేది కాదు. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్ దట్ క్యాన్ బి రిటైన్ ఫర్ ఎవర్. అది మనకి ఎప్పటికీ నిలిచి ఉండాలి అనేది, దట్ బ్లెస్సింగ్ హ్యాస్ టు బి దే ఫర్ ఎవర్. సో అది ఆశీర్వాదం అనేది ఏదో 1-2 రోజులు ఉండి మాయమైపోయేది కాదు. సో ఇక్కడ 21వ వచనం, verse 21, Luke chapter 12 verse 21 is the main verse for today's message. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండును. ఎలాగ ఉండును అంటే వెర్రివాడు లాగా. హౌ is in verse 20 it is mentioned fool. He is a fool, వెర్రివాడు. The person who saves the savings for himself is a fool. దేవుడి కోసం కాకుండా తన కొరకు తను ఏదో ఆస్తి దాచిపెట్టుకున్న మంచి సేవింగ్స్ ఉన్నాయి, ఇక నేను నా పిల్లలు ఇంకో 2 తరాల దాకా కూర్చొని తినేదాకా నాకేం చింత లేదు అంటే దెన్ ఈజ్ అ ఫూల్. మనం ఏమనుకుంటామంటప్పా, ఎంత క్లవర్ అన్నా, ఎంత జ్ఞాని కాకపోతే మంచిగా దాచిపెట్టుకున్నాడు, ఇతరులు అయితే పాడు చేసుకున్నారు కానీ అది ఇది చెడు అలవాట్లకు ఉపయోగించుకొని ఈయన ఎంత తెలివిగలవాడు, ఎంత మంచి జ్ఞానం కాకపోతే చక్కగా సేవ్ చేసి పెట్టుకున్నాడు అని మనం అనుకుంటాం. ఎస్, బట్ అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ గాడ్స్ థాట్స్. గాడ్స్ వేస్ అండ్ గాడ్స్ థాట్స్, గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ అస్. మనం అనుకున్నది మనం గొప్ప అనుకుంటాం, బట్ ఇక్కడ దేవుణ్ణి కలిగి లేకుండా, వితౌట్ గాడ్, వాట్ ఎవర్ యూ సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్. నో యూస్ ఆఫ్ ఇట్. మనము దేవుని ప్రమేయం లేకుండా, అసలు దేవుణ్ణి పిక్చర్లో పెట్టుకోకుండా, దేవుని కోసం ఏం ఆలోచన చేయకుండా
ఏదో పెద్ద నా కోసం ఏదో సంపాదించి సాధించి అట్లా ఇట్లా పేరు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, అక్కడ అదవ్వాలి ఇక్కడ ఎంత చేయాలని చూసినా అది దేవుని ఎడల ధనవంతుడు కాక అనే పదం ఉంటే అది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్స్ సేక్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ సేక్, దేవుని నామ మహిమార్థం కాకుండా, దేవుని రాజ్యం కొరకు కాకుండా, దేవుని మహిమ పట్ల కాకుండా మన కోసం మనం ఏదో చేయాలి అని చూస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్తున్నాం. ఇంకా అది ఏం చేస్తున్నా, అది భక్తి అయినా సరే, భక్తి అయినా కూడా చాలామంది భక్తి కూడా ఆ భక్తి కూడా వారికి పేరు ఇందాక వెరీ బ్యూటిఫుల్ ఇందాక ప్రకాష్ బ్రదర్ గారు ఈ ఆల్రెడీ హ్యాస్ స్పోకెన్ గుడ్ వర్డ్స్, ఆయన మంచి వాక్యం మాట్లాడారు ఇందాక. ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఏమంటున్నాడు, ఈడిలాగా ఉంటలా నేను, వాడిలాగా ఉంటలా, నేను మాత్రం చాలా భక్తిగా ఉంటున్నాను అయ్యా, నీకు ఇవ్వాల్సిన దశమ భాగం కరెక్ట్గా ఇస్తున్నాను. నేను ఎట్లా వస్తున్నా మందిరానికి, నువ్వు చూస్తున్నా కదా దేవుడా, మంచి నీట్గా తయారయ్యి చక్కని శుద్ధపోసులాగా సాంప్రదాయగా మంచిగా వస్తున్నా మందిరానికి దేవుడా, నీకు ఎట్లా ఇస్తున్నాను ఏం చేస్తున్నా తెలుసు. ఆ సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ లాగా నేను రావట్లా, ఈ బ్రదర్ వస్తున్నాడే అట్లా నేను రావట్లా, నేను ఎలా ఉన్నా అనుకుంటున్నాను నీతిమంతుడిగా. సో అది కూడా దేవునికి మహింపరిచేది కాకపోతే దేవుడు అంటాడు, అది దేవుడు అంటే ఆ ప్రార్థన రిసీవ్ చేసుకోలేదంట కదా. సో గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ దట్ డస్ నాట్ గ్లోరిఫై హిమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్ కెన్ బి 2 hours ఆఫ్ ప్రేయర్, ఇట్ కెన్ బి గివింగ్ సమ్ డొనేషన్స్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదో ఒకటి దేవుని కొరకు నేను అది చేసే, దేవుడు మహిమార్థమై కాకుండా మన పేరు మనము మన కోసం ఏదో చూపించుకోవడం కోసం. ఎస్, పీపుల్ హ్యావ్ టు రికగ్నైజ్ మీ దట్ ఐ డిడ్ ఇట్, నేను చేశానని ప్రజలు గమనించాలి అని అలా ఎప్పుడైతే అలా అనుకొని చేస్తారో దట్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. సాతానుడు కూడా సేమ్, లూసిఫర్ కూడా అదే. ఇందాక బ్రదర్ గారు చక్కగా అసలు లూసిఫర్ పాయింట్ ఏంటంటే అహంకారము గర్వమే కదా, మెయిన్ గర్వం పడేది కదా ఎవరు, సాతానుడు. గర్వపడ్డాడు వాడు, అందుకే పతనం అయ్యాడు. అహంకార దృష్టి దేనికి సమం, పతనానికి. సో ఏదేమైనా ద పాయింట్ హియర్ ఈస్ వై వి హియర్ ఆన్ దిస్ ఇయర్, ఈ భూమి మీద మనం ఎందుకున్నాం, మన కోసం మనం ఏదో సంపాదించుకొని మన ఫ్యామిలీ మన పిల్లల కోసం ఏదో చేయాలనుకుంటున్నామా? బట్ వాట్ అబౌట్ గాడ్? దేవుని విషయం ఏంటి? దేవుని కోసం నేనేం చేస్తున్నా, దేవుని కోసం నేనేమి చేస్తున్నాను అంటే ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు సమ్ టైమ్ దేర్ కెన్ బి సమ్ మిస్కన్సెప్షన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. ఏంటంటే దేవుని కోసం నేను ఏదో కొంత ఇవ్వాలే, ఇస్తే మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు అనేది కొంతమంది అనుకుంటారు. సమ్ పీపుల్ థింక్ దట్ ఇఫ్ ఐ గివ్ టు గాడ్ సంథింగ్, ఇఫ్ ఐ గో డూ సంథింగ్ ఫర్ గాడ్, దెన్ గాడ్ కెన్ అగైన్ బ్లెస్ మీ మచ్, దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు నన్ను ఇస్తే అని అనుకుంటారు. బట్ ఐ సే దట్ ఈస్ రాంగ్ మైండ్ సెట్. అది కూడా తప్పుడు మైండ్ సెటే. బికాజ్ వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ బ్లెస్డ్ బై గాడ్, మనం ఇప్పటికే దేవుని చేత ఆశీర్వదించబడ్డాం, ఇప్పటికే దేవునిలో మనం సుఖం పొందుతున్నాం, దేవునిలో ఇచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పాపక్షమాపణ. లాస్ట్ వీక్ ఐ హ్యావ్ టోల్డ్ దట్ హీ హ్యాస్ kept that great reservation for us, the inheritance, great inheritance, right? ఆ యొక్క స్వాస్థ్యము మనకు పరలోకంలో దాచిపెట్టాడు, అది ఎప్పటికీ డ్యామేజ్ అవ్వనటువంటిది. సో హీ హాజ్ ఆల్రెడీ కెప్ట్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ ఫర్ అస్, హెరిటేజ్. ఆ గొప్ప స్వాస్థ్యం మన కొరకు దాచాడు. సో వాట్ ఎవర్ వీ డూ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ వాట్ ఎవర్ వీ గివ్, ఇట్ షుడ్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే నేను ఇస్తున్నాను, ఇవ్వకపోతే మనం చేయగలమా? ఇవ్వలేము. అంతేగాని నేను ఇది ఇస్తే ఇంక 10 రూపీస్ ఇస్తే దేవుడు నాకు 100 రూపీస్ ఇస్తాడు అనుకుంటారు. చాలాసార్లు మెనీ ప్రీచర్స్ ఆల్సో ప్రీచ్ రాంగ్ మెసేజెస్. యూ గివ్ 10 రూపీస్ టు గాడ్, గాడ్ విల్ గివ్ యూ 100 రూపీస్. దేవుడికి నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. ఐ సే దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్, అది తప్పు. గాడ్ ఆల్రెడీ బ్లెస్డ్ us, షూర్లీ హీ విల్ బ్లెస్ us, ఖచ్చితంగా ఇంకా ఆశీర్వదిస్తాడు. బట్ అవర్ మోటివేషన్ షుడ్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుణ్ణి మహిమపరచాలి అనే ఉద్దేశంతో మనం చేయాలి ఏది చేసినా. సో ఇక్కడ దేవుని మహిమ కొరకు చేయాలి, దేవుని కొరకు చేయాలి, దేవుని ఎడల బలవంతులంగా ఉండాలి. మనం ఏదైనా సంపాదించుకున్నాము, మనకి ఏదైనా ఉంది అంటే అది దేవుని మహిమార్థమై ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నౌ, మీకు ఎస్బీఐలో ఎంత సేవింగ్స్ ఉన్నాయి అని, ఎంత ఉంది అని చెప్పుకుంటారేమో. లేకపోతే సో అండ్ సో బ్యాంక్ ఇంత సేవింగ్స్ ఉంది, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత ఉంది, ఆర్ యూనియన్ బ్యాంక్ ఇంత ఉందని. ఇఫ్ ఐ ఆస్క్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీహెచ్ ఎంత ఉంది అని, ఎస్బీహెచ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హెవెన్, ఓకేనా? పరలోక ధననిధి, అదే కదా ఇక్కడ రాస్తుంది వర్స్ 21, రైట్? దేవుని ఎడల ధనవంతుడు, అది దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. సో మరి అక్కడ అకౌంట్లో నీకు ఎంత ఉంది బ్యాలెన్స్?
What is your balance there in your that account? SBH or SBG, God, State Bank of God. దేవుని యొక్క దగ్గర ఏం మనం ఇది నా కోసం నేను నా అన్నట్లు కాకుండా దేవుని కొరకు. ఇంకో వచనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 19 అన్వర్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 19 అన్వర్స్. 19వ వచనం నుంచి మాథ్యూ 6:19 to 21. మాథ్యూ 6:19 అన్వర్స్. భూమి మీద ధనం గుచ్చుకుంటే ఏమైపోయిందంట? చెమ్మట తుప్పు తినివేస్తుంది. అంతే. ఈ రోజుల్లో సరే డైరెక్ట్గా వచ్చి దొంగలు దోసుకోకపోయినా మన బ్యాంక్లో మన తెలియకుండా హై చీటింగ్ జరుగుతుంది. మేబీ ఓల్డెన్ డేస్ దే యూస్ టు కమ్ అండ్ రాబ్ యువర్ మనీ, బట్ నవ్ ఈ డేస్ హై టెక్నాలజీ ఆల్సో దే హ్యావ్, వితౌట్ నోయింగ్, వితౌట్ యువర్ నాలెడ్జ్ దే కెన్ టేక్ యువర్ ఆల్ యువర్ మనీ ఆల్సో. అంటే మనకు తెలియకుండా జ్ఞానం పెరిగిపోయింది కదా ఇప్పుడు. సో హైటెక్ దేన్నైనా మన అకౌంట్స్ని ఏదైనా చేయగలరు ఇలా. సో కంటిన్యూషన్. పరలోకమందు, బట్ థింక్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చాలండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఏంటది? మన కొరకు అంటే దేవుని కోసం కాదు. మళ్ళీ అది చెప్పాలంటే ఆయన కోసం, ఆయన ఏదో వాడుకుంటాడని కాదు. అర్థమైందా? మనం దాచుకుంటే ఆయన వాడుకోవడం కోసం కాదు. బట్ ఫర్ యూ, నీ కొరకు అని ఎందుకు వాడారంటే, ఎస్, దేవుని కొరకు ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టేది పరలోకంలో నీ కొరకు అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, నీ పేరు మీద జమ అవుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏదైతే దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నావో, ఏదైతే దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్లో మనం ఒక అనౌన్స్మెంట్ చేసామనుకోండి, చర్చ్ కోసం ఈ అవసరం ఉంది, ఆర్ సో అండ్ సో ఇది ఉంది, మనం దేవుని పని కొరకు ఇది ఖర్చు చేయాలంటే కానీ చూద్దాం నెక్స్ట్ టైం సౌండ్. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాంలే, కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించు, లేకపోతే ఫోన్కి అసలు ఆన్సర్ చేయకుండా ఉంటే పోలా. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఖర్చు పెట్టేది అక్కడ రికార్డులో ఉంటుంది, ఊరికే పోతుంది. God will not forget that whatever you gave for God's glory. దేవుని కొరకు నువ్వు ఏదైనా ఇచ్చావు అనుకో, చాలా మంది ఉన్నారు, అందరు ఉన్నారుగా, అందరు వేసుకుంటారు, లేక మందెంత అనుకుంటారేమో. నో, అందరు వేసుకునేది నీ వంతు. వాట్ అబౌట్ యూ? డోంట్ థింక్ అబౌట్ అదర్స్. వాట్ అబౌట్ యూ? నీ కొరకు నువ్వేంటి? వాట్ ఆమ్ ఐ గివింగ్? వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఫర్ గాడ్? సో పరలోకమందు నేను ఏమన్నా సమకూర్చుకోగలుగుతున్నానా? ఇక్కడ మనం ఖర్చు పెట్టింది అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, ఆయన సమకూరుస్తూ ఉంటాడు అక్కడ. అర్థమైందా? సో అలా ఖర్చు పెట్టము, అలా చేయం. కానీ ఎంతసేపటికి నేను, నాకు, నా కుటుంబం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటాం. నాట్ ఓన్లీ జస్ట్ మనీ ఆస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, బట్ యువర్ ఎనర్జీ, యువర్ టైం, నీ యొక్క శక్తి కానీ, నీ యొక్క సమయాన్ని కానీ స్పెండ్ ఇట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఉపయోగించు. అబ్బా, మళ్ళీ చర్చ్కి వెళ్ళాలా? ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళాలి. వీక్ అంతా కష్టపడి వస్తున్నాం, వారం అంతా కష్టపడి పని చేస్తున్నాం, మళ్ళీ ఆదివారం అన్న కొద్దిగా ఎక్స్ట్రా పడుకొని వేయచ్చు కదా. కొద్దిగా నిద్ర లేకుండా మరీ బ్రదర్ 8 o'clock సర్వీస్ పెట్టాడు, ఇది మరీ తలకాయ నొప్పి కాకపోతే ఏదో కనీసం 11 o'clock పెట్టినా కొద్దిగా 9 దాకా 10 దాకా పడుకొని లేచి కొద్దిగా మొహం కడుక్కొని వెళ్ళేవాడు. నో, బట్ యూ కెన్ సాక్రిఫైస్ యువర్ టైమ్ ఫర్ గాడ్. ద టైమ్ వాట్ యూ స్పెండ్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్ వెయిన్. The labor in the Lord is not in vain. ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. So whatever you spend for God, the time, whatever you give something for God, anything, ఏ రీసోర్సెస్ అయినా, నీదేదైనా, it is not going to be in vain. పరలోకమందు నీకు ధనము సమకూర్చుకోవాలి. అక్కడ ఎటువంటి చెమ్మట, దొంగతనము ఏ విధమైన ఉండదు, ఏముండదు. దట్ ఈస్ వాట్ ద మ్యాటర్ హియర్ ఇస్. ఇంకొకటి, విశ్వాసములో కూడా మనం రిచ్గా ఉండాలి. చూడండి, 1 Timothy chapter 6, 1 Timothy 6వ అధ్యాయం. 1 Timothy 6, 1 Timothy 6వ అధ్యాయం. 1 Timothy 6, 17, 18, 19. 1 Timothy, 1 Timothy chapter 6, 1 Timothy 6వ అధ్యాయం. ఇహమందు ధనవంతులైన వారు ఏం గాక, గర్విష్ఠులు గాక. ఇందాక బ్రదర్ గారు మాట్లాడిన టాపిక్ ఈ రోజు నా మెసేజ్ కలుస్తూ ఉన్నది. గర్విష్ఠులు గాక. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ రిచెస్ని బట్టి చాలా ప్రైడ్ రావచ్చు, ఇంకా నాకేమి, నన్ను మించిన వాళ్ళు లేడు అని ఎదుటి వాళ్ళని మనం తక్కువ చూపు చూస్తున్నామేమో. నేనే అంతా సంపాదించుకున్నా, నాకు ఈ స్టేటస్ ఉంది, ఎదుటి వాళ్ళకి ఏమైనా మనం గర్వంగా ఉంటున్నామేమో. బట్ హియర్ ఈస్ ద పాయింట్, గర్వం కాక. నెక్స్ట్
అస్థిరమైన ఈ ధనం ఏంటంటే అండి, ఈ లోకంలో సంపాదించుకునే ధనం ఏంటిది? ఇట్స్ నాట్ స్టేబుల్. యూ కెనాట్ సే ఇట్ విల్ బి విత్ మీ పర్మనెంట్లీ. నో, ఇట్ కెన్ బి టేకెన్ అవే ఎట్ ఎనీ టైమ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్థిరమైనటువంటి. సమస్తమును మనకు ధారాళముగా, చూసారా, సమస్తము ధారాళంగా దయచేసి ఇది దేవుడు, రైట్? మేలు చేయువారును సత్క్రియలు, ఏ ధనం అంటే ఇది? మేలు చేయటము సత్క్రియలు చేయను ధనము గలవారు. సో వాట్ ఆర్ ద ట్రెజర్స్ ఈస్ రిచ్ ఇన్ గుడ్ వర్క్స్. నీ ధనం ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ రిచ్ ఇన్ గుడ్ వర్క్స్, దట్స్ వేర్ యూ విల్ బి ఫౌండ్ యాజ్ అ రిచ్ మ్యాన్, రిచ్ పర్సన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గుడ్ వర్క్స్, నీలో సత్క్రియలు అనేవి లేవనుకోండి, నీలో మంచి చేసే క్రియలు లేవనుకోండి, ఎవరికైనా ఉపకారం చేయటము, ఏదైనా ఆదుకోవడం, ఏదైనా హెల్ప్ చేసే స్వభావం లేదనుకోండి, మనము ఆ యొక్క సత్క్రియలు అనేవి చేయనప్పుడు, no matter how much of the accounts, how many accounts you have, how much of the savings you have, but still you can be a poor man. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ పేదవాడి కిందే సమానం, బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్ ఆర్ ద రిచ్ వర్క్స్ యాక్చువల్లీ. దట్స్ వేర్ యూ విల్ బి కౌంటెడ్ యాజ్ రిచ్ మ్యాన్. సో మీ సత్క్రియలు అను ధనము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై, అంటే others also should be able to enjoy your riches. That means you have to share your riches to others. నీకున్నటువంటి ధనమును according to their need. I'm not asking you to throw on the road. రోడ్డు మీద పడేయాలి ఎట్లా పడితే అట్లా without any knowledge. No, you have to be wise and you have to be also the person who can give genuinely. ఇతరులకి మనం ఇచ్చేవారంగా ఉంటే అది అసలు ధనము. ట్రెజర్స్ ఇన్ హెవెన్, పరలోకంలో ధనము కూర్చుకోవడం అంటే అదనమాట. తర్వాత జేమ్స్ చాప్టర్ 2, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చాడు మనకి కదా, దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అప్పగించేశాడు. అలాగే మనం కూడా ఇవ్వటంలో ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉండాలి. ఇప్పుడు మరొక అంశం, యాకోబు 2, జేమ్స్ చాప్టర్ 2 verse 5. యాకోబు 2:5. చూసారా, వాళ్ళలో బ్యాలెన్స్ అక్కడ ఏంటి అంటే, ఏమాత్రం కూడా ఒకళ్ళు రిచ్గా వచ్చారు చర్చ్కి, ఒకళ్ళు పేదవాళ్ళుగా వచ్చారని మీరు డిఫరెన్స్ చూస్తారేమో. నో, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద పూర్ పర్సన్ ఆర్ ద రిచ్ మ్యాన్. యూ హ్యావ్ టు ఆనర్ సేమ్. అందరికీ కూడా మనం ఒకే గౌరవాన్ని ఇవ్వాలని చెప్తూ, ఆ కాంటెక్స్లో, ఆ సందర్భంలో చెప్తూ ఇన్ verse 5లో ఏమన్నారు అంటే, దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగా చేశాడు. సో యూ హ్యావ్ టు బి రిచ్ ఇన్ ఫెయిత్, నాట్ అబౌట్ రిచ్ ఇన్ యువర్ మనీ. నీ డబ్బుల విషయంలో నువ్వు ధనవంతుడు కాదు. యూ హ్యావ్ ఫెయిత్, బట్ దట్ ఫెయిత్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ రిచ్లీ, నాట్ జస్ట్ లిటిల్ ఫెయిత్, ఏదో కొద్దిపాటి విశ్వాసం కాదు. రిచ్ ఇన్ ఫెయిత్ అంటే ఇంకా నీకు మేబీ లాస్ట్ 1 రూపీ ఉంది, స్టిల్ యూ షుడ్ ట్రస్ట్ గాడ్. అయినప్పటికీ దేవుని నమ్మాలి. ఎస్, ఈ 1 రూపీ కూడా ఖర్చు పెట్టరా, గాడ్ కెన్ ప్రొవైడ్ ఫర్ మీ అనే నమ్మకం ఉండాలి. దేవుని కొరకు వాడబడే ఆ విశ్వాసం అనేది అది రిచ్ అనమాట. విశ్వాసములో మనం ఎంతగా బలపడితే అంతగా. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినను ఉంది, కానీ నీతిమంతుడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని బట్టి జీవిస్తాడని ఉందా? నో, నీతిమంతుడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని బట్టి కాదు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం. సో విశ్వాసమును బట్టి, ఎస్, నీకు ఇంకా లాస్ట్ నీ దగ్గర ఉన్న లాస్ట్ మంత్, గత నెలలో నీకు ఫీజు డబ్బులు రాలేదు, జీతం రాలా, బట్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇంకా జూన్ నెల వచ్చిందంటే అబ్బా అసలు ఖర్చులు. నో, బట్ స్టిల్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్. దట్ హ్యాస్ టు బి రిచ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో, ఎస్ ప్రభా, నువ్వు ద్వారాలు తెరుస్తావు, నువ్వు నాకు అవకాశాలు కల్పిస్తావు, నువ్వు నాకు సహాయం చేస్తావు అని మనం ముందుకు వెళ్ళేవాళ్ళం. విశ్వాసంలో, నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ద మనీ సేక్, డబ్బు కోసమే కాదు, దేవునిలో, దేవుని కొరకు ఆ డబ్బు ఒకటైతే నీ యొక్క ప్రతి సందర్భానికి
ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి, ప్రతి అంశంలో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే సన్నగా వెళ్ళిపోకూడదు. విశ్వాసం బలంగా ఉండాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఏమో బ్రదర్, అప్పుడంటే ఏదో అలా ఉన్నాయి కాబట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితులు కొద్దిగా కఠినంగా ఉన్నాయి కదా, సో ఏమో మరి ఏమైందంటే, నో, అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఇప్పుడు ఇక్కడ యోర్దాను కూడా దాటిస్తాడు కదా. సో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో నాట్ ఓన్లీ రెడ్ సీ దే కుడ్ క్రాస్, బట్ గాడ్ ఆల్సో ఓపెన్ ద జోర్డన్, ద రివర్ ఆఫ్ జోర్డన్. సో ఇఫ్ గాడ్ ఈజ్ సేమ్ దట్ టైమ్, గాడ్ ఈజ్ ఆల్సో హ్యావ్ సేమ్ స్ట్రెంత్ నౌ. ఇప్పుడు ఆ సమయంలో ఆ శక్తి ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే దేవుడు ఉన్నాడు. అప్పుడేమో దేవుడు అప్పుడు వయసులో ఉన్నాడండి, నాకు అన్ని చేసి పెట్టాడు, ఇప్పుడు దేవుడు ముసలోడు అయిపోయాడు, ఏం చేయలేడు. నో, గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఏజ్ లిమిట్స్. He is same yesterday, today, forever. He is there for you every time. You just call upon him. He is there to help you. నువ్వు ఆయనకు మొరపెడితే చాలు, ఆయన ఎప్పటికీ ఒకే రకంగా ఉంటాడు, సహాయం చేస్తాడు. రిచ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో. నువ్వు దరిద్రుగా ఉన్నావు, ఈ లోకంలో నేను పేదవాడిని అనుకుంటున్నావేమో, డబ్బుల పరంగా పేదవాడవేమో, కానీ విశ్వాస విషయంలో మాత్రం పేదవాడిగా ఉండకూడదు. డబ్బుల పరంగా పేదవాడిగా ఉంటే తప్పేమీ లేదు, బట్ విశ్వాసపరంగా నువ్వు పేదవాడిగా ఉన్నావంటే అది అక్కడ అసలు దేవుడు అడుగుతాడు. నీకు అసలు విశ్వాసం లేదు అని దేవుడు ఆ విషయంలో బాధపడతాడు. సో యూ షుడ్ బి రిచ్ ఇన్ ఫెయిత్. తర్వాత ఒక మాట చదువుదాం, ప్రొవర్బ్స్ 15, సామెతలు 15వ అధ్యాయం 16వ 15-16, సామెతలు 15వ అధ్యాయం 16వ. రైట్. సో బెటర్ ఈస్ లిటిల్ విత్ గ్రేట్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులతో కొంచెం ఉంటే చాలంట కదా. మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మన దగ్గర కొంచెం ఉన్నా చాలు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ లిటిల్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్, అది కొద్దిగుంటే చాలు. అలా కాకుండా దేవుని భయం లేకుండా ఎంత ఉన్నా కూడా దానివల్ల ఏమీ తృప్తి ఉండదు, ఏమి తృప్తి ఉండదు. కొద్దిగా ఉందనుకోండి, ఆ కొద్దిగా దానిలోనే దేవుని పట్ల భయం ఉంటే ఏమైందంటే అది మనకి ఆశీర్వాదం అవుతుంది. అది ఒకవేళ దేవునిలో భయంతో లేకుండా ఉంటే అదంతా మిగిలిన ఎంత ఉన్నా కూడా అది మనకి బాధకరంగానే మారుతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇంకా చెప్పాలంటే యాజ్ ద రిచెస్ గ్రూ, ద ప్రాబ్లమ్స్ ఆల్సో గ్రూ. తెలుసా, డబ్బులు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి నిజంగా. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ లిటిల్, లైఫ్ విల్ బి పీస్ఫుల్. డస్ ఇట్ మీన్ దట్ యూ కెనాట్ ఎర్న్? అంటే దాని అర్థం నువ్వు సంపాదించుకోకూడదనా? నో నో, యూ కెన్ ఎర్న్, బట్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి. మరొక మాట అక్కడే ప్రొవర్బ్స్, అక్కడ సామెతలు, ప్రొవర్బ్స్ 16, సామెతల్లోనే 16వ అధ్యాయం 8వ వచనం, 16:8. కాదండి, అన్యాయం చేత ఎంత సంపాదించినా కూడా దానికంటే నీతితో కూడిన ఇన్కమ్ విత్ జస్టిస్, అది మనకి న్యాయంతో ఉందనుకోండి, నీతితో ఉందనుకోండి, దట్ లిటిల్ వన్ ఈజ్ సఫిషియంట్. అదనమాట. ఆర్ఎల్స్ అడ్డదారులు దొక్కి, అటు దొక్కి, అటు చేసి, ఇటు చేసి ఎంతో సంపాదించినప్పటికీ అది మన దగ్గర నిలబడదు. దాన్ని మనం ఎంజాయ్ చేయలేం, అనుభవించలేం. ఎందుకంటే దాన్ని సంపాదించేటప్పుడు అడ్డదారులకి సంపాదించాం కాబట్టి. అబద్ధాలు చెప్పు, మోసం చేస్తూ, ఇంకొకటి చేస్తూ సంపాదిస్తే నిలబడదు. న్యాయంగా కష్టం చేసి దేవుని దగ్గర ఉంటే దేవుడు దాన్ని నిలబెడతాడు. కాబట్టి అది మనం పరీక్ష చేసుకోవాలి. మనం సంపాదించేది అబద్ధాలు చెప్పి సంపాదించుకుంటున్నామా, అన్యాయం చేసి సంపాదించుకుంటున్నామా? మన దేవుడు అన్యాయస్తుడు కాదు, అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. మన దేవుడు సత్యము అన్నాడు. సత్య మార్గంలో వెళ్ళే వాళ్ళకి దేవుడు సత్యంగా నిలబెడతాడు. సో ఆ విధంగా ఉండటం వల్ల దేవుడే సహాయం చేస్తాడు. అన్యాయంగా సంపాదించింది ఎప్పటికీ నిలబడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోసము ఈ లోక ఐశ్వర్యాన్ని వదులుకోవడానికి మనసు ఉండాలి, దేవుని కొరకు సిద్ధపడాలి. ఒక ఉదాహరణ బైబిల్లో చదివిస్తాను, సమయం చాలా అవుతుంది. హీబ్రూస్ చాప్టర్ 11,
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీ 11వ అధ్యాయం, హీబ్రూస్ 11:24-26, 24 నుండి 26 వరకు. యా 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 ఉమ్, ఉమ్. చాలండి. సో ఇక్కడ మోషే గురించి రాస్తుంది. అతడు ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసంలో ఐశ్వర్యవంతుడిగా ఉండి, ఇక ఈ ఐగుప్తు ధనం అనేటువంటిది అది గొప్ప ఐశ్వర్యం కాదు, విశ్వాసంతో పోల్చుకుంటే, దేవుని దగ్గర నమ్మకం పెట్టుకుంటే అదే గొప్ప ధననిధి అనుకొని, ఇక ఈ ఐగుప్తు ధనం నాకొద్దు అనుకున్నాడు. ఎందుకంటే ఆ ఫరో ఇంట్లో పెరిగాడు, రాకుమారి పెంచింది ఆయన్ని. రాకుమారుడి దగ్గర పెరిగాడంటే ఏమైనా తక్కువ ఉంటుందా? ఎంత గొప్ప ఐశ్వర్యం, గౌరవం, లోకపరంగా చూస్తే అన్ని రకాలుగా ఇంకా అది చాలా గొప్ప అని చెప్పుకోవాలి, అవునా? బట్ వాటన్నిటినీ నాకు వద్దు అనుకున్నాడు. మోసెస్ డినైడ్, రిజెక్టెడ్ ద రిచెస్ ఆఫ్ ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆర్ ద పవర్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క అధికారం, ఆ ధననిధులు, ఐశ్వర్యం అది నాకు గొప్ప కాదు. దేవుని పిల్లలతో బాధలు పడినా పర్వాలేదు, దేవుని పిల్లలతో ఉంటాను. కష్టం వచ్చినా పర్వాలా, వేదన వచ్చినా పర్వాలా, దేవుని పిల్లలతోనే ఉంటాను అని ఆ విధంగా ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. సో పాయింట్ హియర్ ఈస్, దేవుని కొరకు నేను ఏం సంపాదిస్తున్నాను? పరలోకమందు నేను ధనం సమకూర్చుకుంటున్నానా, లేకపోతే ఓన్లీ ఈ లైఫ్లో ఇంతవరకే సంపాదించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి సాటిస్ఫైడ్ అవుతున్నానా? నేను సంపాదించుకుంటున్నాను, బాగా సేవింగ్స్ పెట్టుకుంటున్నా, ఈ సంవత్సరం ఇది చేయాలి, నెక్స్ట్ సంవత్సరం అది చేయాలి, ఆ తర్వాత పిల్లలకి ఇది చేయాలి. నథింగ్ రాంగ్ ఇన్ ప్లానింగ్, బట్ ఇఫ్ దేర్ ఈస్ నో గాడ్ ఇన్ దట్ ప్లాన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్ సెంటర్డ్ ప్లాన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి జీరో. ఎంత కష్టపడి ఎన్ని చేసి సంపాదించి పిల్లలకి ఏదో చేసి చేయాలన్నా శూన్యం అయిపోతాం చివరికి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రమేయం అందులో లేకుండా దేవుని మహిమార్థం లేదు కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ ఇంటెన్షన్ టు గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి మహింపరచాలి నేను అనే ఒక ఆలోచన ఉంటే, దట్స్ వేర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ లిటిల్, కొద్దిపాటి నీ దగ్గర ఉన్నా కూడా ఆ కొద్ది దాన్ని ఆశీర్వదిస్తాడు. ఇజ్ ఇట్? 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఏం చేశాడు దేవుడు? 5 loaves and 2 fish, 5,000 మంది పంచిపెట్టాడు. అట్లాగా. సో గాడ్ క్యాన్ మల్టిప్లై దట్ వాట్ యు హ్యావ్, లిటిల్ థింగ్స్ విత్ యూ, లిటిల్ టైమ్, లిటిల్ రిసోర్సెస్, లిటిల్ హెల్త్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ కెన్ రియలీ మేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఆ చిన్నపాటిది అనుకున్నదే నీకున్న కొద్దిదే అయ్యొచ్చు, బట్ దేవుడు దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో పాయింట్ హియర్ ఈస్, డూ యూ హ్యావ్ అ ట్రెజర్ ఇన్ హెవెన్? పరలోకంలో నీ కొరకు ధనాన్ని సమకూర్చుకున్నావా? ఆర్ ఓన్లీ యూ హ్యావ్ ట్రెజర్స్ హియర్? ఈ భూమి మీద మాత్రమే దేవుడా నన్ను ఆశీర్వదించు, దేవుడా నన్ను ఆశీర్వదించు, నాకు మంచి ఉద్యోగం, మంచి డబ్బులు, మంచి అది. నథింగ్ రాంగ్ ఇన్ ప్రేయింగ్, బట్ వాట్ అబౌట్ థింకింగ్ అబౌట్ హెవెన్? యూ డు నాట్ నో ఎవర్ వెన్ వీ విల్ క్లోజ్ అవర్ ఐస్, వెన్ వీ విల్ క్లోజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ఎప్పుడు ముగిస్తామో, ఎప్పుడు కనుమూస్తామో తెలియదు. సో ఏం జరిగిద్దో తెలియదు. కాబట్టి నేను దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకున్నానా లేదా? నువ్వు చేసే సత్క్రియలే, నీకున్న విశ్వాసమే అక్కడ చేసే ధననిధిగా ఉంటుంది. సో విశ్వాసంలో గొప్పగా ఉండు, సత్క్రియలు చేయటంలో గొప్పగా ఉండు. సత్క్రియలు చేయటం ద్వారా నీకు పరలోకంలో గొప్ప బహుమానం ఉంటుంది, ఈ భూమి మీద కూడా నీకు ఇస్తాడు. దేవుడు ఏం తక్కువ చేయడు. బై యూ గివింగ్, గాడ్ విల్ నాట్ లీవ్ యూ అలోన్, హీ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, బట్ యువర్ ఇంటెన్షన్ షుడ్ బి గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుడిని మహింపరచాలి అనే గొప్ప ఉద్దేశం కలిగి యూ షుడ్ గివ్, యూ షుడ్ గివ్. గివ్ యువర్ టైం, గివ్ యువర్ టైం, గివ్ యువర్ ఎనర్జీ, గివ్ యువర్ వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని కొరకు ఇవ్వు, ఏడవద్దు, బాధపడద్దు. అబ్బా అప్పుడు లేదు అడిగారండి అంత ఇచ్చేసాం కదా, ఇంకా మా దగ్గర ఏముంటుంది? నో, గాడ్ విల్ టెస్ట్ యూ. దేవుడు అబ్రహాం అడిగి, అబ్రహాం తీసుకురా, నీ కుమారుని తీసుకురా అన్నాడు. సో హీ హ్యాడ్ టు సాక్రిఫైస్ హిస్ సన్ ఆన్ ద ఆల్టర్. దేవుడు అబ్రహాంని అడిగితే కుమారుని త్యాగం చేయడానికి వెళ్ళాడు, ముందుకెళ్ళాడు. బట్ గాడ్ టోల్డ్ హిమ్, ఓకే కమ్ ఆన్, నౌ ఐ నో యువర్ హార్ట్. నీ హృదయం ఏంటో ఇప్పుడు నాకు తెలుసు, వెయిట్ చేయి. దేవుడే మన హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుని దగ్గర పరలోకంలో ధననిధిని సమకూర్చుకోవడానికే మనం జీవిద్దాం, కానీ ఈ భూమి మీద ఏదో చేయాలని ప్రాకులాడుతూ గర్వపడుతూ జీవించవద్దు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. రమేష్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం.
ప్రార్థించుకుందాం. మహోన్నత తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రి, ఈ ఆదివారం దినాన్ని బట్టి ప్రభా వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా తండ్రి నీ మహాకృప కాపుదలతోటి తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. ఈ దినాన తండ్రి ఉదయకాల సమయందు తండ్రి నీ సన్నిధులు మమ్మల్ని చేర్చావు దేవా. గొప్ప వర్తమానాలతోటి దేవా మాతో మాట్లాడావు తండ్రి. ఇరు వర్తమానాలతోటి తండ్రి మమ్మల్ని ప్రోత్సహించావు దేవా. నాయన మరి మొదటి వర్తమానంలో తండ్రి వేషధారుల వలె కాక గర్విష్ఠుల వలె కాక తండ్రి నాయన సుంకరి వలె తగ్గించుకుని తండ్రి ప్రభా తగ్గించుకుంటే తండ్రి నీవు హెచ్చిస్తావు తండ్రి. మరి ప్రభా ఇదిగో ఈ భూలోకమందు తండ్రి మేము దేనికోసం ప్రాధాయపడుతున్నామో ప్రయాసపడుతున్నామో దేన్ని సమకూర్చుకోవాలని మా కొరకు మేము బాధపడుతున్నామో కాదు కానీ తండ్రి పరలోకమందు మేము ఏమి సమకూర్చుకుంటున్నామో అది ముఖ్యమైనటువంటి అంశం అని మాకు తెలియజేసావు తండ్రి. వందనాలు. ఆ విధంగా తండ్రి పరలోకం వైపు చూచే వారంగా పరలోకమందు మా ధనాన్ని సమకూర్చుకునే వారంగా మనందరం ఉంచమని వేడుకుంటూ చేరుకున్న ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరు వరుసన దీవించమని మరొక శ్రేష్ఠ క్రీస్తునాలో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్.